ఫిబ్రవరి 28న లలితా మాతాజీ గారి ఆధ్వర్యంలో మీ చేతులతో శ్రీచక్రార్చన దత్త కళ్యాణం చేసుకునే అద్భుత అవకాశం సంప్రదించండి. సమస్తమైనటువంటి దిష్టి దోషాల నుంచి బయటపడేసేటటువంటి శక్తివంతమైన అరగజ చాలా చాలా విశేషంగా మన ఛానల్లో చెప్పటం అయితే ఏంటి, ఎంతో మంది తీసుకోవటం అయితే ఏంటి, ఫలితాలు పొందటం అయితే ఏంటి జరిగింది. అరగజ వైశిష్ట్యం ఒక్కసారి మళ్ళీ మీ ద్వారా ఒకసారి విందాం అనుకుంటున్నాను. ఏమిటి అరగజ ధరిస్తే దిష్టి దోషాల నుంచి ఎలా బయటపడతాం? ఏమిటి దాని శక్తి? అరగజ అనేదమ్మా ఆ పరమేశ్వరుడి చేతిలో ఉండే ఒక త్రిశూల ఆయుధం ఎలాంటిదో అంతటి మహా గొప్ప శక్తి అయినదే ఈ అరకజ. ఏమనాలి దాన్ని? అరకజ కజ కజ అరకజ. అరకజ. ఓకే ఓకే, అర్థమైందండి. అయితే ఈ గజ హ. ఒకటి ఒకటి ఇంకా వేరే కొన్ని కలిపి హ్మ్. తయారు చేస్తాము. తయారు చేసేసి ఇది కూడా ఎప్పుడు తయారు చేస్తామంటే తల్లి, గ్రహణం సంపూర్ణమైన తర్వాత మేము కొంతమంది తాంత్రికులు, మా విద్యార్థులు ఉండే తాంత్రిక విద్యలో మేమందరం కలిసి చదివినటువంటి ఒక అనుభవ శాస్త్రజ్ఞ విధి తంత్ర యంత్రము అని పురాతనమైన పుస్తకం. అది దరదాపుల్లో సుమారు ఒక 3000 సంవత్సరాల క్రితంది అని నా మిత్రులు అంటూ ఉంటారు. అంతటి పురాతనమైనటువంటి పుస్తకంలో దీన్ని రచయించింది. దీన్ని మేము తయారు చేయడానికి ప్రారంభంలో సుమారు 50 రోజులు కష్టపడ్డాము. 50 రోజులు అంటే ఈ కజా వాసన అనేది దాంట్లో రానివ్వకుండా, వాసన రానివ్వకుండా చాలా కష్టపడ్డాము. ఇంత చిన్న అరకజ డబ్బా ఇప్పుడు ప్రస్తుతానికి చాలా కాస్ట్, అంటే 10 గ్రామ్సే 3000 రూపాయలు. అది 10 గ్రాములే. ఎక్కువ కావాలంటే ఇంకా అది ఎంత ఉంటుందో ఆలోచించండి. 1 కేజీ అరకజ బొట్టు తయారు చెయ్యాలి అని అంటే మాకు దగ్గరలో 50 లక్షల వరకు ఖర్చు. మాకు 1 కేజీ తయారు చేయడానికి అందరం తలా కొన్ని డబ్బులు వేసుకొని అందరం కలిసి తయారు చేసుకుంటాము. తయారు చేసి నా ఫ్రెండ్స్ కొన్ని ఇచ్చేసి నేను కొన్ని తెచ్చుకొని నా దగ్గర పెట్టుకుంటాను. కేవలం అది గ్రహణం రోజు మాత్రమే తయారు చేస్తాం. ఇప్పుడు చంద్రగ్రహణం వస్తోంది, దాన్ని యూటిలైజ్ చేసుకుంటారా టైం అంతే? హ్యాపీగా ఉంటుంది. విన్నారా? ఇప్పుడు మన దగ్గర చాలా మంది మన వీడియో క్రితంలో ఇచ్చాము. మీకు ఎన్ని కాల్స్ వచ్చాయో చూసారు అరకజ గురించి. నాకైతే విపరీతమైన ఫోన్స్ వచ్చాయి. సుమారు దగ్గరలో నా దగ్గర ఒక 1000 మంది తీసుకున్నారు తల్లి అరకజ. నా ఊరి వాళ్ళే అందులో 500 మంది ఉన్నారు. ఇప్పటి నుంచి కాదు, గత 7 సంవత్సరాల నుంచి అరకజ వాడుతూనే ఉన్నారు వాళ్ళు. ఎందుకు అనంటే ఈ అరకజ అనేటువంటిది చాలా మందికి తెలవని యొక్క విషయం ఏంటంటే, చేతబడి నివారణ కావాలి. ఈయన దగ్గరికి పోతే ఇన్ని లక్షలు అడిగాడు, ఆయన దగ్గరికి పోతే ఇన్ని వేలు అడిగాడు అని అంటారు. కానీ ఇప్పుడు మనకు ఒక జ్వరం వచ్చింది, జ్వరం వచ్చినప్పుడు ఒక టాబ్లెట్స్ తెచ్చుకుంటాం, ఒక్క టాబ్లెట్ వేయగానే అయిపోయిందా తల్లి? దానికంటే ఒక కోర్సు ఉంది. ఆ కోర్సు వాడితేనే వీరికి జ్వరం అనేది తగ్గుతుంది. ఒక్కసారి కొనుక్కున్నాను అనుకుంటే అది అవ్వదు. అది పరిపూర్ణంగా నీలో దుష్టశక్తి నివారణ అయ్యేంతవరకు అది వాడుతూనే ఉన్నా, తర్వాత కూడా దీన్ని పెట్టుకున్నా ఇంకో ఏ దుష్టశక్తి కూడా నీ మీద రానివ్వకుండా నిన్నొక రక్షణగా ఉంటుంది. ఒక్కసారి మనం ఇల్లు కట్టుకున్నాము, ఆ ఇంట్లో రోజు ఉంటున్నామా లేకపోతే బయట ఎక్కడో ఉంటున్నామా? ఇంట్లోనే. అవునా? ఈ అరకజ అనేది ఒక ఇల్లు, ఒక రక్షణ లాంటి గొడుగు. ఆ యొక్క అరకజను మనం ఎప్పుడైతే నుదిటి మీద ధరిస్తామో మనకు తెలవకుండానే ఒక శక్తి అనేటువంటిది మన చేరి, ఇంకొకటి ఈ అరకజ ఏ శక్తితో తయారు చేస్తున్నా అంటే ఏ విద్య కానీ చాలా మందికి అలవాటు డౌట్ వస్తుంటది. అంటే ఇప్పుడు అరకజ అంటున్నారు, ఇవి తయారు చేస్తున్నారు, ఏ దేవుడి శక్తి ఉంటది అనేది చాలా మందికి తెలవని అసలైన విశిష్టత ఏంటంటే, సంపూర్ణ దశమహావిద్య శక్తి దాంట్లో వేస్తాము తల్లి. అమ్మవారి శక్తి ఉంటుంది. పరిపూర్ణ అంటే కాళి, ధూమావతి, చిన్నమస్త, శ్యామల, భగల, తార, భువనేశ్వరి, షోడశి, బాల, భైరవి. ఈ 10 విద్యలు పరిపూర్ణంగా ఒక్కొక్క మంత్రశక్తి ద్వారా పరిపూర్ణ హవనాధికం చేస్తాం. అది కూడా దేంట్లో అంత బొట్టు కావాలి కాబట్టి మేము సుమారు
ఒక 50 నుంచి 100 కిలోల వరకు ఆవు పెండ ఉచితంగా వచ్చేది మాకు. ఓకే. అదొక్కటే ఉచితంగా వస్తుంది. మిగిలిన దాంట్లో వాడే 3 పదార్థాలకు 50,000. అది 50 కిలోలు ఉచితంగా వచ్చినా అది ఒక ట్రాక్టర్లలో వేసుకొని మేము అక్కడికి రావాలి వచ్చి తీసుకెళ్ళి. దాంట్లో వేసుకొని ఆ ట్రాక్టర్ని పంపించి 16 రోజులు రాత్రి పగలు నిద్రపోకుండా తయారు చేసే ఒక ఆయుధమే అరకజ. ఓకే. ఎరకజ తయారు చేసి తీసుకొని వచ్చేసేసి అప్పుడు ఇబ్బందుల్లో ఉన్న వారికి అది ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత ఎవరికో కూడా కాదు తల్లి, నేను ప్రత్యక్షంగా మా నాన్నగారికి ప్రయోగం జరిగింది. నేను అప్పుడు ఊర్లో లేను, నేను ఎక్కడో కోలకత్తాలో ఉన్నాను. ఎప్పుడు కరోనా పీరియడ్లో కోలకత్తాలో ఉన్నాను. అక్కడ వేరే ఒకరికి ప్రయోగాలు జరిగాయంటే అవి నివారణ చేయడానికి కోసం అక్కడికి వెళ్ళి నివారణ చేసి నేను వచ్చాను. వచ్చేసరికి మా నాన్నగారికి ప్రయోగం జరిగి ఉంది. ఆయన అసలు లేవలేకపోతున్నారు, ఏం చేయలేకపోతున్నారు. మొట్టమొదటిగా తయారు చేసింది కూడా మేము అప్పుడే అరగజ. వెంటనే నాకు దాని మీద ధ్యాస వస్తే దాన్ని తీసుకొని వచ్చి నేను బొట్టు పెట్టాను అంతే. బొట్టు పెట్టేసరికి విత్ ఇన్ ఒక 1 అవర్లో ఆయన కోలుకున్నాడు. 1 అవర్లో కోలుకున్నాడు. అప్పటి నుంచి దీన్ని మేము ఒక ఆయుధంలా మా ఇంట్లో ప్రతి ఒక్కరు వాడుతూ నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి దాన్ని ఇస్తూ ఉన్నాను. ఓకే. ఎంతో మంది దీనివల్ల అసలు వారి ఒంట్లో కూడా ఏ దోషం లేకుండా ఇప్పుడు హ్యాపీగా ఉండేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే డబ్బులు ఖర్చు పెట్టుకోలేకుండా ఇబ్బందులు పడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం తయారు చేసిన ఒక ఆయుధమే త్రిశూల ఆయుధం లాగా పనిచేసే ఏకైక బొట్టు మాత్రమే ఈ అరకజ. అరకజ తల్లి. అద్భుతం. సో ఈ దిష్టి దోషాల నుంచి కూడా చిన్న దిష్టి దోషాలు అయితే ఏమిటి, పెద్ద పెద్ద చేతబడులు అయితే ఏంటి, వీటి నుంచి కూడా బయటపడచ్చు. ఇది కనుక రక్షణ కవచంలా ఉంటుంది అని చెప్తున్నారు. రైట్ అండి, అద్భుతంగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్తే. మహాదేవ.